సినిమాల్లో చూపెట్టింది నిజ జీవితంలో జరుగుతాయనడానికి సాక్ష్యం ఒక రైల్వే కిల్లర్ ఉదంతం. వివిధ రైళ్లలో సాధారణంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం, దివ్యాంగుల కోసమని చివర్లో ప్రత్యేక బోగీలుంటాయి. వీటిట్లో ప్రయాణించేటటువంటి దివ్యాంగుల్ని సాధారణంగా టీసీలు కూడా తనిఖీ చేయరు. పాసులుంటాయిలే అన్నటువంటి ఉద్దేశం. దీన్ని తనకు అనువుగా మార్చుకున్నటువంటి రాహుల్ అనేటటువంటి వ్యక్తి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని దివ్యాంగుల బోగీల్లోకెక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 15 తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగుళూరు మురుదేశ్వర్ రైల్లో ప్రయాణిస్తుంటే బీడీ కాల్చడం మీద తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో రాహుల్ అతని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న సొత్తు, సొమ్ము తీసుకొని రైలు దిగిపోయాడు. దీని మీద మంగళూరులో ముల్కీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా స్టేషన్‌లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పూణే కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో మరో మహిళ మీద అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీడి మీద ఆయా పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పనిచేసిన హోటల్‌కి వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడికొచ్చిన రాహుల్‌కి స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఒంటరిగా సంచరిస్తున్న అమ్మాయి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దీని మీద కేసు నమోదు చేసుకున్న సల్సాద్ పోలీసులు ఘటనా స్థలంలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వే స్టేషన్‌లో 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్‌ని అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం చేరుకున్న రాహుల్ అట్నుంచి షిరిడి ఆపై బాంద్రా చేరుకున్నాడు. అక్కడి నుండి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ టైంలో 9వ నంబర్ ప్లాట్‌ఫార్మ్ మీద మంగళూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఆగుంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ కోచ్‌లో ఓ మహిళ ఒంటరిగా ఉండడం గమనించాడు. ఆమెను గొంతు నులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్ ఫోన్ తస్కరించాడు. అక్కడి నుండి రైల్లోనే వెళ్ళిపోయాడు. ఈ హత్య మీద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా భుజ్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం గుజరాత్‌లోని వాసి చేరుకున్నాడు. అప్పటికే ఇతని కదలికల మీద సాంకేతిక గమనిస్తూ వచ్చినటువంటి పోలీసులు అక్కడ వలపని పట్టుకున్నారు. అతని నుంచి సికింద్రాబాద్‌లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇతని అరెస్ట్ మీద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.